#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాం. రాము B 4275 సార్, బియర్డ్ పర్మనెంట్లీ రిమూవ్ చేస్తారా, ఎంత కాస్ట్ అవుతుంది? నాకు రెగ్యులర్గా క్వశ్చన్స్ ఏమైనా వస్తుంటాయంటే, సార్ బియర్డ్ మీద జుట్టు లేదు, బియర్డ్ మొలిపించగలుగుతారా, లేకపోతే మీసాల మీద జుట్టు లేదు, ప్యాచీ బియర్డ్ ఉంది, ఏమైనా బియర్డ్ మొలిపించగలుగుతారా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బియర్డ్ని ఒత్తుగా చేయగలుగుతారా, లేదా మెడిసిన్స్తో బియర్డ్ని ఒత్తుగా చేయగలుగుతారా, ఏదైనా ఆయిల్స్ ఉన్నాయా అంటే అందరూ బియర్డ్ పెంచుకోవాలి, బియర్డ్ ఇంకా థిక్గా ఉండాలి అనే మెసేజ్లు చేస్తూ ఉంటారు, రిక్వెస్ట్లు చేస్తూ ఉంటారు. బట్ బియర్డ్ మొత్తానికి లేకుండా పర్మనెంట్గా తీసేస్తారని అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది. డెఫినెట్గా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఇక్కడ పాయింట్కి వస్తే హెయిర్ రిమూవల్ అనేటువంటిది ఒక ప్రాపర్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మనము హెయిర్ రూట్స్ని ప్రాపర్గా డెస్ట్రాయ్ చేయగలుగుతామో డెఫినెట్గా అక్కడ నుంచి మళ్ళీ హెయిర్ రాకుండా చేసుకోవచ్చు. సో దీనికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. కామన్గా వాడే పద్ధతి వచ్చేసి హెయిర్ రిమూవల్ లేజర్. పర్మనెంట్ హెయిర్ రిమూవల్ లేజర్స్ అంటూ కొన్ని ఉన్నాయి. ఇటువంటి లేజర్స్ కనుక క్రమబద్ధంగా వాడినట్లయితే డెఫినెట్గా ఆ ఏరియాలో హెయిర్ క్రమక్రమంగా రావడం అనేటువంటిది, పెరగడం అనేటువంటిది తగ్గిపోయి టర్మినల్ హెయిర్ అంటే థిక్ హెయిర్ స్టేజ్ కాన్ నుంచి విల్లస్ హెయిర్, సన్నని హెయిర్ స్టేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కొన్నిసార్లు రేర్గా ఇలా మొత్తం హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ హెయిర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఏది ఏమైనా హెయిర్ రిమూవల్ కోసం ఇటువంటి లేజర్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. IPL అని కొన్ని రకాల లేజర్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఇంటెన్స్ పల్స్డ్ లైట్ అన్నమాట. ఇంకొన్ని డయోడ్ లేజర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా హెయిర్ రూట్ దగ్గర పనిచేస్తాయి. ఇవి పనిచేసే విధానం ఏంటి అంటే, బ్లాక్ పిగ్మెంట్ మీద ఎక్కువగా ఈ లైట్ అనేటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి ఆ వేవ్ లెంత్లో ఉండే లైట్ని మాత్రమే మనం ఆ హెయిర్ ఏరియాలో హిట్ చేస్తాం. అలా హిట్ చేసినప్పుడు మ్యాక్సిమం డార్క్గా ఉండే ఏరియా వచ్చేసి ఆ హెయిర్ రూటే, కాబట్టి అది ఆ లైట్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకొని ఈజీగా డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒకసారితో సరిపోదు, అట్లీస్ట్ కొన్ని సిట్టింగ్స్ రూపంలో తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దాంతోపాటు ఎఫ్లోర్నిథిన్ అని కొన్ని టాపికల్ మెడికేషన్స్ కూడా వాడినట్లయితే ఈజీగా ఈ హెయిర్ని మనం తీసివేయచ్చు లేదా తగ్గించవచ్చు. కొంతమందికి స్కాల్ప్ పైన ప్రాపర్గా హెయిర్ లేనప్పుడు, వాళ్ళకి డోనర్ ఏరియా తగ్గినప్పుడు వాళ్ళ బియర్డ్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, సార్ నాకు బియర్డ్ మొత్తం తీసేసేయండి పర్వాలేదు, బట్ నాకు తలపైన జుట్టు కావాలి అని. అటువంటి సిచ్యువేషన్లో బియర్డ్లో ఉన్న హెయిర్ని మ్యాక్సిమం తీసుకొని తలపైన ఇంప్లాంట్ చేసుకునే పద్ధతి ఉంది. వాళ్ళకి మీసాలు మాత్రమే వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ అది కూడా పాసిబులే. సో బియర్డ్ హెయిర్ కంప్లీట్గా తీసివేయాలంటే లేజర్స్ ద్వారా చేయొచ్చు, IPL లేజర్ ద్వారా చేయొచ్చు, టాపికల్ మెడికేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి కూడా ఆ ఏరియాలో హెయిర్ అనేటువంటివి పర్మనెంట్గా తీసేయవచ్చు.